జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు సో ఈ బై ఎలక్షన్లో ఇక్కడ సానుభూతి బీఆర్ఎస్కి వర్కౌట్ అవ్వలే. కంటోన్మెంట్ విషయంలో సానుభూతి బీఆర్ఎస్కి వర్కౌట్ అవ్వలే. సరే అది కూడా ఎప్పుడు అధికారం వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే, అప్పుడు ఇంకా కాంగ్రెస్ ఊపే ఉంది, అప్పుడు ఇంకా గ్యారంటీలు ఫెయిల్ కాలే కదా, అప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 నెలలే అవుతుంది కాబట్టి సో అది కూడా అనుకుందాం. కానీ ఇప్పుడు ఇక్కడ 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. సో కొద్దిగా మైనారిటీ ఇది లేదు. బట్ ఈ కాంట్రవర్సీస్ మధ్యలో కూడా అధికార పార్టీ బై ఎలక్షను అండ్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం కాలం చేయడము, సో ఈ సానుభూతి కంట్రోల్మెంట్లో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి జూబ్లీహిల్స్లో కూడా ఈ సానుభూతిని బేస్ చేసుకొని బీఆర్ఎస్కి ఓట్లు వేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఏ బై ఎలక్షన్ జరిగినా అధికార పార్టీ గెలుస్తూ ఉంది, ఏ బై ఎలక్షన్ జరిగినా. సో ఒకవేళ ఈ చనిపోవడం అనేది సానుభూతి వర్కౌట్ అవుతుందా అంటే సానుభూతి తోటి ఓట్లు రావు అని కంట్రోల్మెంట్ పబ్లిక్ తేల్చి చెప్పినారు. సో మరి అదే సానుభూతి ఇక్కడ వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ అనుకుంటే అది తప్పే. ఈ సానుభూతి అనే ఆయుధం కాకుండా ఇంకేదన్నా ఆయుధము బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకోవాలి. సో ఐదర్ ఇప్పుడు ఇక్కడ తలసాని నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడము తలసానికి ఒక బిగ్ క్వశ్చనే, ఆయన సపోర్ట్ చేస్తాడా లేదా అనేది. అండ్ వజ్రనాథ్ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అనేది వాస్తవం. ఆయన కనుక సపోర్ట్ చేయకపోతే, వజ్రనాథ్ కనుక సపోర్ట్ చేయకపోతే బీఆర్ఎస్ ఓడిపోయే అవకాశం 99% ఉంది, వజ్రనాథ్ గారు కనుక సపోర్ట్ చేయకపోతే. దానికి తోడు ఇప్పుడు నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడము ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి తలకాయ నొప్పులు. ఐదర్ కేటీఆరే జూబ్లీహిల్స్ క్యాండిడేట్ అన్నట్టు తిరగాల, ఫీల్డ్లో బస్తీలు తిరగాలి, రోజంతా కేటీఆరే ఉండాలి ఇక్కడ. ఒకవేళ ఇది కేటీఆర్కి ఒక పెద్ద ఎగ్జామ్ లాంటిది. ఇప్పుడు కనుక బీఆర్ఎస్ గెలవకపోతే ఎవరు పరువు పోతుంది? ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ పరువు పోతుంది. కాంగ్రెస్ గెలవకపోతే ఎవరు పరువు పోతుంది? రేవంత్ రెడ్డికి పరువు పోతుంది. సో ఎందుకని? సో చాలామందికి తెలుసు కేటీఆర్ మాగంటి గోపీనాథ్కి సత్సంబంధాలు ఉన్నాయి ఒక ఆస్తుల విషయంలో అని. ఈయన బస్తీలు మొత్తం తిరగాలి కేటీఆర్, రోజు ఇక్కడే ఉండాలి, ఇక ఇక్కడనే ఉండి ఇక్కడనే మొత్తం తిరిగి ఇక సునీత గారు కాదు క్యాండిడేట్, కేటీఆర్ఏ క్యాండిడేట్ అన్నట్టు కేటీఆర్ అనునిత్యం 24/7 ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉంటే తప్ప ఒక గట్టి ఫైట్ ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కి రాదు. లేదు పాపం మరి కేటీఆర్ ఫీల్డ్లో తిరుగుతాడా? ఆయన మాస్ లీడర్ కాదు, క్లాస్ లీడరు, ఎక్కువసేపు జనాల్లో ఉండలేడు అనేదే టాక్ బయట. బట్ ఒకవేళ కేటీఆర్ఏ కనుక స్వయంగా రంగంలోకి దిగి మొత్తం రోజంతా ఆయనే ఎలక్షన్ అయ్యే వరకు పర్యవేక్షించి ఆయనే ఇన్ఛార్జ్గా ఉండి ఆయనే తిరిగితే అప్పుడేమైనా గెలిచే అవకాశం ఉండొచ్చు బీఆర్ఎస్కి తప్ప అంటిల్ అన్లెస్ వేరే ఆప్షన్ అయితే లేదు. అండ్ సానుభూతి వర్కౌట్ అవుతుంది అని అనుకోవడం కూడా బీఆర్ఎస్ పిచ్చితనమే. కంట్రోల్మెంట్లో అది వర్కౌట్ కాలేదు కాబట్టి ఇక్కడ కూడా అవుతుంది అనుకోవడం ఒక క్వశ్చన్ మార్కే. దానికి తోడు వజ్రనాథ్ సపోర్ట్ లేదు, దానికి తోడు తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువే అల్లుడే నవీన్ యాదవ్ టికెట్ కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చింది. సో ఇక్కడ కూడా ఆ స్ట్రాటజికల్గానే రేవంత్ రెడ్డి ఆలోచించిండు, బంధువుతోటే కొట్టాలని, ముళ్ళుతోటే తీయాలని అన్ని రకాలుగా. సో మరి చూద్దాం ఇన్ని వాటిల మధ్యలో జూబ్లీహిల్స్ గెలుపు ఎవరిది? ఒకవేళ కాంగ్రెస్ గ్యారంటీలను కనుక పబ్లిక్ తీసుకుంటే చెప్పలేం, ఆ వేవ్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉండొచ్చు. కానీ వేవ్ కాదు, వ్యక్తిగతంగా గోపీనాథ్ గారిని కానీ లేకపోతే అక్రమ కేసుల్ని కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఎడ్జ్ మాత్రం ఉంటుంది, గట్టి ఫైట్ ఎడ్జ్ మాత్రం ఉంటుంది నవీన్కి, ఇది మాత్రం చెప్పగలగచ్చు యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు.